కుర్చీని మార్చబెట్టి అప్పుడు మార్చ కుర్చీలు మార్చబెట్టి మార్చ కుర్చీలు మార్చబెట్టి రూపాయికి ఇల్లు అన్నారు, అది మాటలకే పరిమితం అయింది. ఈ ఇల్లులు వచ్చేదాకా ఓట్లు అడగమన్నారు, మనుషులే లేకుండా పారిపోయినారు. అదేమనంటే హామీలు ఇచ్చాము, మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు, ఏమీ ఇవ్వలేదు, పారిపోయినారు. ఈరోజు టిట్కా హౌసెస్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం, దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు. కానీ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అరే ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ. ఆ కళని కళగానే మిగిలిచ్చారు. ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా? ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలయా బాబు, ఇమీడియట్గా ఇల్లులు ఇవ్వాలి. నేను ఇల్లులు మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను. ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధో నేను పదే సార్లు చెప్తున్నా. బాధ నాకు తెలుసు, నేను అనుభవించి వచ్చాను. ఒక నెల కడుపు కట్టుకుంటే ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు. సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లులు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం. ఇమీడియట్లీగా ఇల్లు శాంక్షన్ చేయాలా. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? వాళ్ళ నాయకులు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? ఇమీడియట్లీగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధేస్తుంది. నేను పైకి వెళ్ళి చూసా, వాటర్ అసలు ఇల్లులు కట్టారు. ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక 20% ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు. ఆ నీళ్ళు అసలు ఏంటి? నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు? మనసులోంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు. ఏది ఆ పక్కన సరే ఈ ఇల్లులు ఇవ్వలేదు, ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు, 9 అంకణాలు అన్నావు, ఇంత 7 ఇచ్చారా? 6 అంకణాలు ఇచ్చారు. పోనీ అయ్యైనా బాగున్నాయా? అవి కూడా లేవు. వాటర్ వచ్చిందనుకో, వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు. అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు? ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి, శాంక్షన్ చేయాలి. ఏదైనా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు చూసారా, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షలకి ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా. ఆ రంగులు కొట్టే డబ్బులను తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. ఆ పేర్ల నాన్నగారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మీకు పీర్ల పండగే, గుర్తుపెట్టుకోండి. ప్రతి నిమిషము కూడా మీకోసం తప్పిస్తుంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి. ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేడో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. సరే ఈడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా, వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంక ఎన్నికలు 15 రోజులు ఉంటాయి. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు? నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందు అంటే మా అద్వానీ గారు వాజ్పేయి గారు ఉండేవాడు. ఈయన ఏం చెబితే ఈ కథలన్నీ వినేవారు వాళ్ళిద్దరూ. వీళ్ళ పెద్ద తురుము తోపు అని. అమిత్ షా మోడీ వాళ్ళు ఏమింటారు, గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు, అదే చెప్పినట్టున్నారు. 150 సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలో, 20 ఎంపీలు మేము చేస్తాం, ఒక 5 ఎంపీలు 20 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలు ఇప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం.
అవునంటే ఓ ప్రాబ్లం. ఆయన అయిపోయాడు హైదరాబాద్ నుంచి రాట్లా 7 రోజులు 8 రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి. ఇప్పుడు కాదని చెప్పలేడు, అవునని చెప్పలేడు. ముందుకు పోయి వెనక నువ్వు కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది, అవునని చెప్తే ఇది తోక పార్టీ అవుతుంది, 40 సీట్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు. ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబు ఇదేవి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, మేము ఏదో చేసామంటారు. కాబట్టి ఇక్కడ కాదు, నువ్వు ఊరు బయట ఎక్కడన్నా దిగి ఊళ్ళోకి రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళను, ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం, కార్యకర్తలు నాయకులు అడుగుతారు. ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు. వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఈయన ఎన్ని చేస్తున్నాడు ఆయన ఎన్ని చేస్తున్నాడు వాళ్ళు వేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్నటి నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు. విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుందని 1.5 కారులో వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం 1.5 కారులో వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదికి ఏళ్ళ రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే, మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు పనికిరాని వాళ్ళని ఎంతమందిని వేసుకొచ్చినా కూడా ఏమి ఒరిగేది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి.